నమస్తే అంకుల్. నమస్తే 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 కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఏంటి అందరూ కట్టకట్టుకుని ఇలా వచ్చారు? అంకుల్, పోయినసారి మీరు ఓటు హక్కు గురించి చెప్పారు. ఈసారి ఎన్నికల ప్రక్రియ గురించి చెప్తామన్నారు, అందుకే వచ్చాం అంకుల్. ఓ అదా సంగతి, గుడ్. గత పాఠంలో ఓటు హక్కు గురించి, రాజకీయ పార్టీల గురించి, ఎలక్టోరేట్ గురించి, ఎలక్టోరల్ కాలేజ్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు భారతదేశ ప్రధాన ఎన్నికల కార్యాలయం, అక్కడ ఉండే ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల యంత్రాంగం, ఎన్నికల ప్రక్రియ, ఓటింగ్ విధానం, ఫలితాల వెల్లడి, ఈ విషయాల గురించి తెలుసుకుందాం. మీరు చాలా శ్రద్ధగా వినాలి. సరే అంకుల్. ఎన్నికల ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. అలాగే ప్రతి రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల కార్యాలయం ఆ రాష్ట్రంలో ఉంటుంది. ఇది స్వతంత్ర అధికారం గల సంఘం. ఈ ఎన్నికల సంఘంలో ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్, మరో 2 కమిషనర్లతో పాటు అనేక మంది ఉద్యోగులతో కూడిన యంత్రాంగం ఉంటుంది. ఎన్నికల కొరకు నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాలు తయారు చేస్తుంది. ఎన్నికల తేదీలను ప్రకటిస్తుంది. ఎన్నికలు సక్రమంగా జరిగేటట్లు చూస్తుంది. ఎన్నికల ప్రక్రియ మొత్తం కేవలం కేంద్ర స్థాయిలోనే కొనసాగుతుందా? లేదు గౌతమ్. కేంద్రం ఆధ్వర్యంలో రాష్ట్ర, జిల్లా, గ్రామీణ స్థాయిలో అధికారం వికేంద్రీకరణ జరిగి ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు అంకుల్? ప్రతి నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహించడానికి, ఆ ఎన్నికలు సక్రమంగా జరుగుతున్నాయా లేదో పరిశీలించడానికి ఒక అధికారి ఉంటాడు. ఆ అధికారినే రిటర్నింగ్ అధికారి అంటారు. ఎన్నికల ప్రక్రియ ఎలా ఉంటుంది అంకుల్? అభ్యర్థులు ముందుగా తమ నామినేషన్లను వేస్తారు. అసలు నామినేషన్ అంటే ఏంటి? ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ వివరాలను సమర్పించడం. ఇంకా వివరంగా చెప్పాలంటే, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఓటర్ల లిస్టులో నమోదు కాబడి, ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించడం. ఒక పార్టీ నుండి ఎంతమంది అయినా పోటీ చేయవచ్చా? లేదు గౌతమ్. ఒక నియోజకవర్గంలో ఒక పార్టీ నుండి ఒక అభ్యర్థి మాత్రమే పోటీ చేయాలి. వీరిని పార్టీ అభ్యర్థులు అంటారు. ఇతరులను స్వతంత్ర అభ్యర్థులు లేదా ఇండిపెండెంట్స్ అంటారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థి ఏమైనా డబ్బు చెల్లించాలా? ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి కొంత సొమ్మును డిపాజిట్గా చెల్లించాలి. అంతేకాకుండా ఆ నియోజకవర్గానికి చెందిన కొంతమంది ఓటర్లు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని ప్రతిపాదిస్తూ, బలపరుస్తూ సంతకాలు కూడా చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నామినేషన్లు సమర్పించడానికి నిర్ణీత గడువు ముగిసిన తర్వాత ఆ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేస్తారు. పార్టీ అభ్యర్థులైతే పార్టీ చిహ్నాలను, స్వతంత్ర అభ్యర్థులైతే వారికి ఎన్నికల సంఘం కేటాయించిన ప్రత్యేక చిహ్నాలతో బ్యాలెట్ పత్రాలను రూపొందిస్తారు. అంకుల్, ఓట్లు ఎలా వేస్తారు? ఓటింగ్ ప్రక్రియ ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు, ఎన్నికల ప్రక్రియలో కేంద్ర స్థాయి నుండి పోలింగ్ బూత్ స్థాయి వరకు అధికార వికేంద్రీకరణ ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్తాను. కేంద్ర స్థాయిలో కేంద్ర ఎన్నికల కమిషనర్, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్, జిల్లా మరియు నియోజకవర్గ స్థాయిలో రిటర్నింగ్ అధికారి, గ్రామ మరియు పోలింగ్ బూత్ స్థాయిలో ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు. ఓటింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది అంకుల్? ఒక నియోజకవర్గంలో ఉన్న ఓటర్ల సంఖ్యను బట్టి తగినన్ని పోలింగ్ బూత్లను ఏర్పాటు చేస్తారు. ఈ ఓటింగ్ ప్రక్రియ మొత్తం పోలింగ్ బూత్లోనే జరుగుతుంది. పోలింగ్ బూత్ ప్రవేశ మార్గం వద్ద ఆ ఎన్నికలు అసెంబ్లీకి జరుగుతున్నాయా, పార్లమెంటుకు జరుగుతున్నాయా వివరిస్తూ ఆ నియోజకవర్గం పేరు, ఆ నియోజకవర్గంలో ఎంతమంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు, వారు ఏ పార్టీకి చెందినవారు, వారి పేర్లు, వారికి కేటాయించిన గుర్తులు, పోలింగ్ తేదీ, సమయం, ఆ పోలింగ్ బూత్ నంబర్, పోలింగ్ బూత్ పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య, అందులో ఎంతమంది పురుషులు ఎంతమంది స్త్రీలు వివరిస్తూ పోస్టర్లను ఏర్పాటు చేస్తారు. ఓటర్లు ఆ వివరాలను గమనిస్తూ పోలింగ్ బూత్లోకి ప్రవేశించాలి. ఆ తర్వాత ఏముంది? ఓటరు పోలింగ్ బూత్లోకి వెళ్ళి తన ఓటు హక్కును వినియోగించుకోవాలి.
ఆ తర్వాత ప్రతి పోలింగ్ బూత్లో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటాడు. ఇతను ముఖ్యమైన అధికారి. ఈ అధికారి పోలింగ్ బూత్లో ఓటింగ్ ప్రక్రియ సక్రమంగా జరిగేలాగా చూస్తాడు. ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్కు సహాయంగా మరికొంతమంది పోలింగ్ ఆఫీసర్లు ఉంటారు. వీరే కాకుండా పోటీ చేస్తున్న అభ్యర్థులకు సంబంధించి కొంతమంది పోలింగ్ ఏజెంట్లు కూడా ఉంటారు. పోలింగ్ బూత్లో సిబ్బంది తప్ప వేరే వాళ్ళు ఉండొద్దు కదా, వీళ్ళు ఎందుకుంటారు? ఓటింగ్ ప్రక్రియ సక్రమంగా నిష్పక్షపాతంగా జరుగుతుందా లేదా పరిశీలించడానికి పోటీ చేస్తున్న అభ్యర్థుల తరఫున రిటర్నింగ్ అధికారి ముందస్తు అనుమతితో పోలింగ్ ఏజెంట్లు పోలింగ్ బూత్లో ఉండొచ్చు. ఆ తర్వాత ఓటరు తన గుర్తింపు కార్డుతో పోలింగ్ బూత్లోకి ప్రవేశించగానే మొదటి పోలింగ్ ఆఫీసర్ గుర్తింపు కార్డును పరిశీలించి ఆ ఓటర్ యొక్క పేరు ఓటర్ లిస్టులో ఉందా లేదా చూసి ఉంటే గనక అతని పేరును క్రమసంఖ్యను బిగ్గరగా పైకి చదువుతాడు. అప్పుడు పోలింగ్ బూత్లో ఉన్న ఇతర పోలింగ్ అధికారులు పోలింగ్ ఏజెంట్లు తమ వద్ద ఉన్న ఓటర్ లిస్టులో ఆ ఓటర్ యొక్క పేరును క్రమసంఖ్యను మార్క్ చేసుకుంటారు. ఆ తర్వాత రెండవ పోలింగ్ అధికారి ఓటరుకు బ్యాలెట్ పేపర్ను చించి మడిచి ఇస్తాడు. దాన్నే మనం ఓటు అంటాం. ఈ బ్యాలెట్ పేపర్ని ఇచ్చేటప్పుడు ఓటర్తో సంతకం కానీ వేలిముద్రను కానీ తీసుకుంటాడు. ఆ తర్వాత మూడవ పోలింగ్ అధికారి ఓటర్ యొక్క ఎడమ చేతి చూపుడు వేలుపై చెరిగిపోని సిరాతో చుక్కపెట్టి తనకు నచ్చిన అభ్యర్థి చిహ్నంపై మార్క్ చేయడానికి వీలుగా స్వస్తిక్ చిహ్నం ఉన్న ఒక స్టిక్ని ఇస్తాడు. ఆ ఎడమ చేతి చూపుడు వేలిపై సిరా గుర్తు ఎందుకు పెడతారు? ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు అని తెలియడం కోసమే. మరి ఆ సిర చెరిపేస్తే చెరిగిపోదా అంకుల్? చెరిగిపోదు, అది ప్రత్యేకంగా తయారు చేసిన ఇంక్. వేలుపై ఇంకు పెట్టిన తర్వాత చేతి వేలుపై సిరా గుర్తు పెట్టిన తర్వాత ఓటరు పోలింగ్ బూత్లో ఏర్పాటు చేసిన రహస్య ప్రదేశానికి వెళ్ళి తన ఓటు హక్కును వినియోగించుకుంటాడు. మనది ప్రజాస్వామ్య దేశం. మన దేశంలో ఓటుకు ఎంతో విలువ ఉంది. మనం ఓటు వేసి ఒక వ్యక్తిని ఎన్నుకున్నామంటే ఆ వ్యక్తి మన ప్రతినిధి. ఆ ప్రతినిధి ఆ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయడానికి అధికారం కలిగి ఉంటారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఎవరు గెలిచారో వెంటనే తెలుస్తుందా? లేదు గౌతమ్. పోలింగ్ ముగిసిన తర్వాత పోలింగ్ బూతుల్లోంచి బ్యాలెట్ బాక్సులను తీసుకెళ్ళి ఒక చోట చేర్చి ఓట్లను లెక్కిస్తారు. ఆ లెక్కింపులో ఏ అభ్యర్థికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో ఆ అభ్యర్థిని గెలిచినట్టుగా ప్రకటిస్తారు. గెలిచిన అభ్యర్థికి రిటర్నింగ్ అధికారి గెలిచినట్టుగా ఒక ధృవీకరణ పత్రాన్ని కూడా జారీ చేస్తాడు. ఈ మిషన్స్ని ఈవీఎం అంటారు, అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ద్వారా ఎన్నికల ప్రక్రియ చాలా సులభంగా జరుగుతుంది. అంతేకాకుండా ఓట్ల లెక్కింపు కూడా చాలా తొందరగా ఖచ్చితంగా జరుగుతుంది. ఈ విధానంలో చెల్లని ఓట్లు అంటూ ఉండే అవకాశమే లేదు. ఇలా మన దేశంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ఓటరు ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పరచడంలో పాలు పంచుకుంటాడు. ఒకసారి మనం ఓటు ద్వారా మన అభ్యర్థిని ఎన్నుకున్నామంటే 5 సంవత్సరాల దాకా మన భవిష్యత్తును ఆ ఓటు నిర్దేశిస్తుంది. మీరు కూడా పెద్దయ్యాక మీ ఓటు హక్కును సక్రమమైన పద్ధతిలో వినియోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను. సరేనా? సరే అంకుల్. వెరీ గుడ్, వెరీ గుడ్.